91 సంవత్సరాల ఈ మహిళ తన కాళ్ళని రీషేప్ చేయడానికి కట్టిన కట్లను విప్పుతూ అందం కోసం తాను పడిన బాధను, తన కాళ్లను ఎలా విరిచారు, అందుకోసం ఒప్పుకోకపోతే తనలాగా సాధారణ పాదాలు ఉన్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకోరని తన తల్లిదండ్రులు ఆమెను ఫోర్స్ చేశారు అని ఆమె బాధను ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది. కేవలం ఆమె పరిస్థితి మాత్రమే కాదు, ఆ కాలంలో జీవించే సొసైటీలోని అందరి ఆడపిల్లల పరిస్థితి అంతే. ఒకరిని చూసి ఒకరు అలా చేయకపోతే సొసైటీలో చిన్నచూపు చూసేవాళ్ళు, వాళ్ళని అందవిహీనులుగా ఎంచేవాళ్ళు. కాళ్ళు విరిచే ప్రక్రియ అనేది చిన్న వయసులో, అంటే 4 లేదా 5 సంవత్సరాల వయసులో ఆడపిల్లలకి చేసేవాళ్ళు. దీనికోసం తమ పాదాల ఎముకలను విరిచి ఏ షేప్లో ఆ పాదం రావాలో ఆ షేప్ ప్రకారంగా గట్టిగా కట్లను కట్టేవాళ్ళు. అంత చిన్న వయసులో ఆ పెయిన్ తట్టుకోవడం అనేది చిన్న విషయం కాదు. మీరు వింటున్నది నిజమే. అసలు ఏంటి ఇదంతా, ఎందుకు అలా చేసేవాళ్ళు, దీని వెనక ఉన్న స్టోరీ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్ట్. ఈ ఆచారం చైనాలో 10వ శతాబ్దంలో ఒక మహిళ ద్వారా ప్రారంభమైంది. ఆమె పేరు యావోనియాంగ్. ఆవిడ ఒక కోర్ట్ డాన్సర్. ఆమె తన కాళ్లను చంద్రవంక ఆకారంలో లేదా గుర్రపు డెక్క వంటి రూపంలో ఉండాలని తన కాళ్ళకి కట్టుకట్టి షూ ధరించి కాలి వేళ్ల మీద నృత్యం చేసేది. ఆ నృత్యానికి లోటస్ డాన్స్ అని పేరు. ఆ షూస్ ని లోటస్ షూస్ అంటారు. అప్పటిలో చైనాలో రాజైన లియు ఒక ప్రాంతాన్ని 961 నుండి 975 వరకు పరిపాలించాడు. అతనికి ఇష్టమైన చెలికత్తెలలో యావోనియాంగ్ ఒకతే. ఆ రాజు యావోనియాంగ్ అందంగా తన కాలి మునివేళ్ల పైన నాట్యం చేయడం చూసి మంత్రముగ్ధులయ్యారు. ఇక అంతే, అది చూసిన ఇతర చెలికత్తెలు మరియు ఇతర స్త్రీలు కూడా అలా అనుకరించడం ప్రారంభించారు. ఇంకా అప్పటి నుండి అది ఒక ఆచారంగా, అందానికి సూచికగా కొనసాగుతూ వచ్చింది. అంతేకాకుండా ఇలా కూడా ఈ ఆచారం మొదలైంది అని కథలున్నాయి. అదేంటంటే, షాంగ్ అనే రాజవంశంలోని ఒక రాణి తన కాళ్ళు వంగిపోయి వంకరగా ఉండడం వల్ల తాను తన రాజ్మహల్లోని చెలికత్తెలందరికీ తనలాగా ఉండాలని ఈ ఆచారాన్ని అందరితో మొదలు పెట్టించింది. ఈ ఫుట్ బైండింగ్ ఆరిజిన్ యొక్క ఎగ్జాక్ట్ స్టోరీ ఏదైతే ఏముంది కానీ, ఆ కాలంలో ఈ ఆచారం అనేది ఎక్కువగా వ్యాపించింది. ఇలా స్మాల్ ఫీట్ కలిగి ఉండటం అనేది అప్పట్లో ఇన్స్పైరింగ్ అండ్ అట్రాక్టివ్ ఫెమినిటీగా ఉండేది. ఇంకా చైనాలోని అన్ని రాజ్యాలలో ఇలా ఫుట్ బైండింగ్ చేయించడం ట్రెండ్ అయిపోయింది. 19th సెంచరీ వరకు కూడా చైనాలో ఈ ఆచారం అనేది చాలా ఫేమస్. ఆ కాలంలో అమ్మాయిల స్టేటస్ అనేది ఈ ఫుట్ బైండింగ్ మీదనే ఆధారపడి ఉండేది. అది ఎలా అనుకుంటున్నారా? ఆమె పాదం ఎంత చిన్నగా ఉంటే అంత మంచిగా వారి మ్యారేజ్ లైఫ్ ఉంటుందట. ఇంకో రకంగా చెప్పాలంటే, ఈ కట్టబడిన పాదం అనేది కరెన్సీ లాంటిది అని చెప్పొచ్చు. ఈ బైండింగ్ కి ఫుట్ సైజ్ ని బట్టి లెవెల్స్ కూడా ఉన్నాయి. పాదం సైజు 3 ఇంచులుగా ఉంటే దాన్ని గోల్డెన్ లోటస్ ఫీట్ అనేవాళ్ళు. ఇలాంటి లోటస్ ఫీట్ వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి ఎక్కువ మంది ఇష్టపడేవారట. ఎందుకంటే అలా బాధను భరిస్తూ ఓపికగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి వినయం, మర్యాద, మాట వినే స్వభావం ఎక్కువగా ఉన్నట్టు అని, కుటుంబానికి మరింత విలువ తెచ్చి పెడతారు అని భావించేవారు. 4 ఇంచులు కలిగిన పాదాలను సిల్వర్ లోటస్ ఫీట్ అనేవాళ్ళు. ఇది కూడా గౌరవించతగ్గ సైజే, కానీ గోల్డెన్ ఫీట్ ని కోరుకున్నంత దీన్ని కోరుకోరు. ఇంకా 5 ఇంచుల ఫీట్ ఉంటే ఐరన్ లోటస్ అని అనేవాళ్ళు. ఇది తక్కువ వాల్యూ ఉన్న ఫీట్ సైజ్ అని చెప్పొచ్చు. ఇంకా వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి సంబంధాలు అంతంత మాత్రమే. బాధాకరంగా ఉంది కదా. ఇలా పాదాలని రీసైజ్ చేసే ప్రక్రియ అతి చిన్న వయసులోనే చేసేవాళ్ళు. అంటే 4 నుండి 6 సంవత్సరాల వయసులోనే ఆడపిల్లలకు ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే 3 సంవత్సరాల వయసులోనే చేసేవారట. ఎందుకంటే లేత పాదాలు తొందరగా రీషేప్ చేయవచ్చు అని. ఇంకా అది అందరి ఆడపిల్లలకి ఒక ఆచారంగా మారిపోయింది. ఇలా ఫుట్ ని బైండ్ చేయడానికి ఒప్పుకుంటే వాళ్ళు తమ తల్లిదండ్రులని గౌరవించినట్టు అని, అలాగే భవిష్యత్తులో తమ భర్తలను సంతోష పెట్టగలరు అని నమ్మేవారు. ఈ బైండింగ్ ని చలికాలంలో చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ చలికి నొప్పి తెలియకుండా పాదం చచ్చుబడి కొంత ఉపశమనం దొరుకుతుంది అని. ఎందుకంటే ఈ ప్రాసెస్ చాలా భరించలేనంత బాధగా ఉంటుంది. ఈ ఆచారంతో అమ్మాయికున్న దురదృష్టం పోతుందని విశ్వసించేవాళ్ళు. అసలు ఈ ఫుట్ బైండింగ్ ని ఎలా చేసేవాళ్ళో ఇప్పుడు చూద్దాం. మొదటిగా కాళ్ళని వేడి నీళ్లలో కాసేపు అలా ఉంచుతారు. తర్వాత కాలి గోళ్లను తీసేస్తారు. ఆ తర్వాత పాదాలను ఆయిల్ తో మసాజ్ చేస్తారు. ఇక ఆ తర్వాత చేసేది వినడానికి కొంచెం కఠినంగా ఉంటుంది. ఊహించుకోవడానికే గగ్గుర్లు పొడిచేలా ఉంటుంది. ఈ పిక్చర్ లో చూపిస్తున్నట్టు కాలివేళ్లు ఇంకా పాదమును వంచడానికి వీలుగా ఉండేలా గట్టిగా కొడతారు, ఒక బొటన వేలును తప్ప. తర్వాత ట్రయాంగిల్ షేప్ లోకి ఆ పాదం వచ్చేలా
10 ఫీట్ల పొడవు ఉండే సిల్క్ స్ట్రిప్ ను ఆ పాదం చుట్టూ గట్టిగా కడతారు. చూడ్డానికి ఆ పాదం కర్ల్ అయినట్టుగా లేదా వంగినట్టుగా కనిపిస్తుంది. ఇలా కట్టడం వల్ల పాదం అనుకున్న షేప్ లో ఉండటం మాత్రమే కాకుండా కాలు పెరగకుండా ఉంటుంది. ఆ తరువాత అంతకుముందు చూపించిన విధంగా లోటస్ షూస్ లో ఆ కాళ్ళని పట్టేటట్లు ఉంచేవాళ్ళు. ఒకవేళ ఇలా చేసేందుకు ఎవరైనా ఆడపిల్లలు ఒప్పుకోకుంటే తమ తల్లిదండ్రులు వారిని కొట్టేవారట. ఇలా కట్టిన తర్వాత విపరీతమైన నొప్పితో అసలు నడవడమే కష్టంగా ఉండేది అని పీష్ తన ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఆ నొప్పులతో వచ్చే మంటలకు బయట మంచులోకి వెళ్లి నిల్చుని వాళ్ళట. ఇది మాత్రమే కాదు, వాళ్ళని ఆ నొప్పితో దూర ప్రాంతాలకి కావాలని నడిపించేవాళ్ళట. ఎందుకంటే ఆ మనిషి బరువు ఆ పాదాలపై పడ్డప్పుడు అనుకున్న షేప్లో అణిగి ఉంటాయని, అలాగే నడవడం కూడా అలవాటు అవుతుంది అని. ఇంకో విషయం ఏంటంటే ఈ కట్టిన కట్లను ప్రతి 2 రోజులకి ఒకసారి విప్పి ఆ పాదాలను శుభ్రం చేసి మళ్ళీ ఆ కట్టు కట్టాల్సి ఉంటుంది. లేదంటే రక్తం, చీము వల్ల కాళ్ళు ఇన్ఫెక్ట్ అయి పరిస్థితి మరింత భయంకరంగా మారుతుంది. ఇలా విరిచి కట్లు కట్టడం వల్ల పాదాలు ఇన్ఫెక్షన్ బారిన పడేవి. ఒకవేళ ఆ పాదాల గోళ్లు ఇన్ఫెక్ట్ అయితే గోళ్ళని మొత్తం తీసేసేవారు. ఒకవేళ తర్వాత కూడా ఏమైనా నెయిల్స్ లేదా ఎక్సెస్ స్కిన్ లేదా ఏదైనా అనుకున్న లోటస్ షేప్ లో లేకుండా అనుకున్న దానికంటే ఆ పాదాలు పెద్దగా ఉంటే ఆ ఎక్కువున్న మాంసాన్ని కత్తితో కట్ చేసేవారు. దీని కారణంగా కొన్ని సందర్భాల్లో కొందరికి పక్షవాతం కూడా వచ్చేది. చాలా మంది ఆ నొప్పిని భరించలేక చనిపోయేవారు. ఈ ప్రాసెస్ అంతా కూడా అలవాటు అయ్యేసరికి 2 నుండి 3 సంవత్సరాలు పడుతుంది. ఫైనల్ రిజల్ట్ గా పాదం మధ్యలో చీలిక రావాలి. అలా వస్తే వాటిని పర్ఫెక్ట్ పాదాలు అని కన్సిడర్ చేసేవాళ్ళు. కానీ ఆ పాదం ఖచ్చితంగా 3 ఇంచులు మాత్రమే ఉండాలి. అప్పుడే అది పర్ఫెక్ట్ గోల్డెన్ ఫీట్ గా ఎంచేవాళ్ళు. మొత్తానికి చివర్లో ఆ పాదం వంపు ఉండి చీలిక ఉండి ట్రయాంగులర్ షేప్ లో ఉండాలి. కోలుకున్న తర్వాత ఆ పాదం చూడటానికి ఒక హై హీల్ లా కనిపిస్తుంది. ఇంకా వాళ్ళు నడిచే విధానం కూడా బ్యూటీ కింద కౌంట్ అవుతుంది. కేవలం ఒక బొటన వేలు అలాగే మడిమ పైన మాత్రమే వాళ్ళు నడవాల్సి ఉంటుంది. చూడ్డానికి అలాగే వినడానికి కూడా గుర్రపు గిట్టలలాగా ఉండేది. జీవితాంతం కూడా వాళ్ళు బలహీనమైన కాళ్లతో జీవించాల్సి వచ్చేది. ముసలివారయ్యాక మాత్రం ఖచ్చితంగా కర్ర సహాయంతోనే వారు నడవాల్సి వచ్చేది. ఇవి చైనాలో ఆ కాలంలో అమ్మాయిలు అందం కోసం పడిన పాటలు. కేవలం ఒక మనిషి దగ్గర ప్రారంభమయ్యి ఒక ఆచారంగా మారి ఆడవాళ్ల జీవితంలో శాపంగా భారంగా మారిన అందం. దీనిపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో మాతో షేర్ చేసుకోండి. చరిత్రలో నుండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్ లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్ లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.